గౌతమ్ ప్రసాద్ గారు, ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? మీరు శ్రీకాంత్ గారు మీరు చేసేదానికి వాళ్ళు పని చేసుకోలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళ నిస్సహాయతను ఒప్పుకుంటున్నారు. శ్రీకాంత్ గారు నేను నేను దయచేసి నేను ఇంటెలెక్చువల్స్ గా అంటే మన నరసయ్య గౌడ్ గారు నాకు తెలిసి పాత కాంగ్రెస్ మనిషి. ఆయన అంటే టీడీపీ మనిషి కాదు. అంటే పాత కాంగ్రెస్ వాళ్ళకు ఉండే లక్షణం ఏంటంటే నిజాన్ని నిజంగా ఒప్పుకోవడము, అబద్ధాన్ని అబద్ధంగా ఒప్పుకోవడం అనే లక్షణం ఉంటుంది. నేను దయచేసి ఒక్కసారి సార్, నాకు తెలిసి 300 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. ఒక్కసారి దయచేసి మేడిగడ్డ దగ్గర పోయి రమ్మనండి. ఒక్కసారి పోయి రమ్మనండి. చెప్పట్లేదు, ఒకసారి విజిట్ చేయమనండి. ఆ, ఆ, అదే చెప్తున్నా, అదే వస్తున్నాను. నేను ఏమంటున్నానంటే ఈ రిటైర్ ఇంజనీర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ బతికే ఉన్నారు సార్. వాళ్ళు బతికే ఉన్నారు. ఈ బతికే ఉన్న వాళ్ళకి ఒక్కసారి నరసయ్య గారిని కలవమని చెప్పండి. నేను అబద్ధం చెప్తున్నా కావచ్చు, నేను ఒక పార్టీని సేవ్ చేసుకోవడానికి నేను అబద్ధం చెప్తున్నాను అనుకోండి కాసేపు. మీరు రిటైర్ ఇంజనీర్ అని కలవండి. ఈ రోజు కాళేశ్వరం దగ్గర కట్టిన ప్రాజెక్టు విషయం ఏమైతే ఉందో నర్తన, అక్కడ ఒక్క గ్రామం మునిగిపోవడానికి అవకాశం లేదు అని చెప్పేసి రిటైర్డ్ ఇంజనీర్స్ చెప్తున్నారే. వినండి దయచేసి, ఇది నీ ప్రయోజనము నా ప్రయోజనం కాదన్నా, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమన్నా. ఒకే ఒక్క పిల్లరు నిన్న 1.5 మీటర్స్ అన్నా, ఒక్క నిమిషం అన్నా శ్రీకాంత్, 1.5 మీటర్స్ కుంగిపోయిందని చెప్పేసి మాట్లాడింది కదా. నేను స్వయంగా పోయినా, నేను విజిట్ చేసినా, నా దగ్గర వీడియోలు ఉన్నాయన్నా. నిన్న పోయినాం మేము అన్న కన్నెపల్లి పంప కేటీఆర్ గారితో కాదు, అంతకు ముందు 6 నెలల ముందు పోయినా నేను. అదే విధంగా నిన్న కేటీఆర్ గారితో పోయినా. నేను నా కళ్ళ చూసినా, అబద్ధం చెప్పట్లేదు. ఒకటి. రెండోది, ఒకవేళ నిన్న దామోదర్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చూసిన నేను, ఏది ఈ రిటైర్డ్ ఇంజనీరింగ్ కమిటీల సభ్యుడు దామోదర్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చూసిన. ఇంటర్వ్యూలో తను ఏం చెప్తున్నాడంటే, ఎట్టి పరిస్థితులలో 80 పిల్లర్లలో 100 పిల్లర్లలో ఎటువంటి సమస్య రాదు. ఒకటి. రెండోది, ఒకవేళ మీకు వస్తదే అని చెప్పేసి అనుకుంటే మీకు ఎత్తిపోయడానికి ఏ లెవెల్ వాటర్ కావాలనో అంతే లెవెల్ వాటర్ ని ఉంచుకొని మిగతాది ఎత్తండి. మిగతాది ఎత్తితే నీళ్ళు వచ్చేస్తాయి. మిగతా పిల్లలు కూలడానికి అవకాశం లేదు. అదేవిధంగా మూడో అంశం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీతోని దాన్ని సరి చేయడానికి అవకాశం ఉంది. ఒక్క పిల్లర్ కాదు. ఆ రోజు కూడా ఎందుకు వచ్చిన సమస్య అంటే, 500 సంవత్సరాల చరిత్రలో 500 సంవత్సరాలకి ఒకసారి అటువంటి ఫ్లడ్ వస్తుంది. 30 లక్షల క్యూసెక్ల ఫ్లడ్ వచ్చింది కాబట్టి ఆ 2 పిల్లర్లు అయినాయి. ఆ తర్వాత కూడా అంత పెద్ద ఎత్తున దాదాపు 20 వచ్చినప్పుడు, అంత పెద్ద వరదలు వచ్చినప్పుడు కూడా ఈ 10 ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా మేడిగడ్డకి ఇంకో పిల్లర్ సమస్య రాలేదు. కాబట్టి మీరు ఈజీగా బ్యారేజ్ ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి చెప్పిండు. రెండోది నేను అడుగుతున్నాను, దేవాదుల దగ్గర ఉన్న ప్రాజెక్టు దగ్గర నీళ్లు ఇప్పుడు ఉన్నాయి. అక్కడ ఎటువంటి గానీ ఇంకోటి గానీ లేవు. అక్కడ ఎందుకు మీరు ఎత్తిపోయట్లేదు? ఈ రోజు వర్షం ఉంది. ఇప్పుడు లైవ్ గా చూడండి. ఇప్పుడు గోదావరిలో ప్రవహిస్తున్న నీరు కావచ్చు, దేవాదుల దగ్గర నీళ్లు ప్రవహిస్తున్నది కానీ మీకు లైవ్. ఇది నరసయ్య గారి ప్రయోజనం కాదు. మీరు లైవ్ గా చూడండి. ఇప్పుడు 2000 చిల్లర క్యూసెక్లను ఎత్తిపోయడానికి దేవాదుల దగ్గర అవకాశం ఉంది. అక్కడ ఎటువంటి పిల్లర్ కూడలేదు కదా, మరి ఎందుకు నీళ్లు ఎత్తిపోయట్లేదు? అక్కడ 3 ప్రాజెక్టులు ఉన్నాయి. 3 ప్రాజెక్టులలో ఒక దగ్గర ఒక పంపు ఆన్ చేసిండ్రు, ఇంకో దగ్గర ఇంకో పంపు ఆన్ చేసారు. 6 పంపులు ఉన్న దగ్గరనేమో 4 పంపులు ఉన్న దగ్గర ఒకటి, ఇంకో 4 దగ్గర ఉన్న దగ్గర ఒకటి, 6 పంపులు ఉన్న దగ్గర 2 పంపులు ఆన్ చేసారు. కానీ ఓపెన్ చెప్తున్నారు, ఘంటాబద్ధంగా చెప్తున్నారు. అయితే అక్కడ ఇంటర్వ్యూ చేసిన పర్సన్ కూడా, సార్ మీరు సలహా ఇవ్వచ్చు కదా అంటే, గవర్నమెంట్ మాకు గతంలో మమ్మల్ని అడిగింది, మా సలహాలు అడిగిన తర్వాత మేము సలహాలు ఇచ్చినాం. ఈ గవర్నమెంట్ కూడా అడిగితే మేము తప్పనిసరిగా సలహా ఇస్తాం. అక్కడ ఏది తుమ్మిడి హట్టి నుంచి కాళేశ్వరంకి వచ్చింది కూడా అక్కడ నీటి లభ్యత లేదని వాళ్ళ గవర్నమెంట్ చెప్పింది. చెప్పిన తర్వాతనే అత్యంత అధికంగా ఇక్కడ నీళ్లు లభ్యత అవుతుంది కాబట్టి మేము కిందికి వచ్చినాం. ఇంతగా నరసయ్య గారు మాట్లాడుతూ ఇంకో విషయం కూడా మాట్లాడారు. ఏంటి, అదే విధంగా మైన్స్ ఉన్నాయని చెప్పేసి హరీష్ రావు గారు చెప్పింది, మనము గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకుపోతే మనకు ఉపయోగం కాబట్టే మనకు ఇంకో 3 మనం బ్యారేజ్లు కట్టుకున్నాము. మనం కింది నుంచి తీసుకొని పోతే మైన్స్ అంటే మనం కొత్తగా తీసుకొని పోతే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం నీళ్లు తీసుకోపోలేము. మైన్స్ ఉన్నాయి, అడవులు ఉన్నాయి. అదే విధంగా
ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం వస్తుంది. ఇదంతా ప్రజలకు, రైతులకు, అదేవిధంగా మన మైన్స్ కు ముఖ్యంగా నష్టం వస్తుంది. కాబట్టి ఇది వద్దు, ఇగో ఈ రకంగా చేసుకోండి అని చెప్పేసి అన్న తర్వాతనే ఆ చర్చలలో సివిల్ ఇంజనీర్స్, రిటైర్డ్ ఇంజనీర్స్, అంటే వర్కింగ్ లో ఉన్న ఇంజనీర్స్, రిటైర్డ్ ఇంజనీర్స్ మాట్లాడుకొని కేసీఆర్ గారి దగ్గర ప్రతిపాదన పెడితే, ఆ ప్రతిపాదన పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఓకే అని చెప్పేసి గ్రావిటీ ద్వారా కట్టుకొని, అదేవిధంగా ఇంకా 3 బ్యారేజ్లు మనం కట్టుకున్నాం. అవి మొదట్లో ప్రాజెక్ట్ లో ప్లాన్స్ లేవు, ఓన్లీ ఒక కాళేశ్వరమే ఉంది. మనం కింద నుంచి నీళ్లు తీసుకొస్తామని చెప్పేసి అనగనున్న తర్వాత అననుకూలత ఎక్కడ? మనం కింది నుంచి నీళ్లు పైపులు వేసి తీసుకుంటే ల్యాండ్ అక్విజిషన్, అదేవిధంగా మైన్స్ ఇవన్నీ దెబ్బతింటాయి, కోల్ మైన్స్ దెబ్బతింటాయి అని చెప్పేసి వచ్చినప్పుడు, అప్పుడు మరి ప్రత్యామ్నాయంగా ఏం చేద్దామని చెప్పేసి అంటే గ్రావిటీ ద్వారానే తీసుకుపోవచ్చు. అదేవిధంగా మనం అదనంగా ఇంకో 2 బ్యారేజ్లు కట్టుకోవాలనుకుంటేనే అన్నారం సుందిల్ అనే ప్రతిపాదనలు వచ్చినాయని చెప్పేసి చాలా చాలా క్లియర్ గా చేసిండ్రు. అది క్లియర్ చేసిన తర్వాత ఆ ప్రతిపాదనని కేసీఆర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు సరే మంచిది అని చెప్పేసి దాన్ని ఓకే చేసి మిగతా ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఇది వ్యక్తిగత, ఈ రోజు మీ ప్రభుత్వం ఉంటది, మా ప్రభుత్వం కూడా లేదు. ఇప్పుడు మా ప్రభుత్వం మేము 10 ఏళ్ళు చేసినాం, మీ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు. మా ప్రభుత్వం శాశ్వతం, కానీ ప్రజలు శాశ్వతం, అదేవిధంగా పథకం శాశ్వతం, ప్రణాళిక శాశ్వతము, అదేవిధంగా ప్రజా ప్రయోజనాలు శాశ్వతం. కాబట్టి ఈ మేము కాలు అడ్డం పెట్టాల్సిన అవసరం లేదు. మీరు స్వయంగా మీ కళ్ళారా చూడండి, చూసి నీతి నిజాయితీగా మాట్లాడండి. తప్పు ఎవరు చేసినా తప్పే. ఒకవేళ మేము 1,00,000 కోట్ల రూపాయలు నష్టం చేసినాం అనుకోండి, నిజంగా మీరు నిందించండి.